ఇక ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారు మఖా నక్షత్రం 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 4 పాదముల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి జాతకులుగా చెప్పబడుతూ ఉన్నది. ఇక సింహరాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అంతయు కూడా మిశ్రమంగా ఉన్నది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలు కొంత చికాకులు గురి చేస్తాయి. సోదర బంధువర్గం నుండి సహాయ సహకారములు అందుతుంది. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రువులు, కోర్టు వ్యవహారాలు ఇతరుల సహాయంతో సులువుగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగమునందు ఒత్తిడి పెరిగినా అధికారుల అనుగ్రహంతో పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశములు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగం కూడా అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొన్ని రంగముల వారికి కొంత సామాన్యంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలకు నూతన మంచి ఆలోచనలు ముందుకు సాగుతారు. ఈ రాశి స్త్రీలకు నూతన ఆలోచనలు మరియు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశివారు సింహరాశి వారు ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. శనివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోండి. శనివారం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇది సింహరాశి వారికి యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో జాతక ఫలం.